నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 279 అనేది బిఎన్ఎస్ సెక్షన్ 281గా మారింది. సో జూలై 1 నుంచి మనకి కొత్త క్రిమినల్ చట్టం అమలులోకి వస్తుందన్న విషయం ప్రతి ఒక్కరికి వచ్చిందన్న విషయం తెలుసు. సో ఒక బేసిక్ అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఈ సెక్షన్స్ పట్ల ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం అందరికీ చేరవేస్తున్నాం. తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో చాలా మరిన్ని సెక్షన్స్ పట్ల మీకు అవగాహన ఏర్పడుతుంది. మీ పైన తప్పుడు కేసులు పెట్టినా లేకపోతే కరెక్ట్ కేసు పడిందా లేదా వేరే వాళ్ళ పైన అంశం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఐపీసీ సెక్షన్ 279 ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 281గా మారింది. ఇదేంటంటే ఎవరైనా సరే వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం అంటే ర్యాష్గా, నెగ్లిజెంట్గా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్గా నడపడం వేరు, ర్యాష్గా నెగ్లిజెంట్గా నడపడం వేరు. అంటే నిర్లక్ష్యంగా దురుసుగా వెహికల్స్ని నడపడం అనేది ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు కొత్తగా గర్ల్ ఫ్రెండ్కి రాగానే వాళ్ళు వెనకాల కూర్చోబెట్టడం పక్కన పెట్టి ముందర కూర్చోబెట్టుకుని ఒక పక్కన ముద్దులు పెట్టుకుంటూ ఇంకో పక్కన ముందు నడుపుతూ ఉంటారు. వీడు ముద్దులు పెట్టుకుంటూ ఫాస్ట్గా ఎట్లా పోయి నడపలేడు, స్లోనే నడుపుతాడు. కానీ ఇలా తిప్పి నడిపేసరికి వెనకాల వస్తున్న వాడు వచ్చేసి ఈయన గుద్దొచ్చు, ఇద్దరు కింద పడతారు, ఇద్దరికి ప్రాణాపాయం ఉండొచ్చు, లేకపోతే గాయాలు తగిలే అవకాశం ఉంటుంది. అది బైక్స్కి మాత్రమే కాదు, అది కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, తోపుడు బండ్లు కావచ్చు, ఎడ్ల బండి కావచ్చు, గుర్ర బండ్లు కావచ్చు, చివరికి బైక్లు కావచ్చు, లేకపోతే చేతులతో నెట్టుకుంటూ పోయే ఏ బండి అయినా కావచ్చు, చివరికి కూరగాయల బండి అయినా కావచ్చు. అంటే ఇక్కడ వాహనాలు అనేది చట్ట ప్రకారం చెప్పడం అనేది జరిగింది. నిర్లక్ష్యంగా దురుసుగా అని చెప్పడం జరిగింది తప్ప అతి వేగంగా నడిపితే అనే విషయం కూడా చెప్పలేదు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి వెహికల్స్ రోడ్డు పైన పోతున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు అలాగే ఇతరుల యొక్క రక్షణ కూడా మనం దృష్టిలో పెట్టుకుని పోవాలి తప్ప నాకు సీఎం తెలుసు, నాకు ఈ మినిస్టర్ తెలుసు, నాకు వీడి తెలుసు, కార్పొరేటర్ తెలుసు అని చెప్పేసి ఇలా బలుపుతో పొగరుతో పలుకుబడి ఉందని చెప్పేసి కళ్ళు మూసుకుపోయిపోతే మాత్రం ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే ఈ యొక్క వాళ్ళు దురుసుగా నెగ్లిజెంట్గా ర్యాష్గా నడపడం వల్ల ఎవరైతే ఈ ఒక బాధితులుగా ఉన్నారో వాళ్ళు మీ పైన కేసు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా నడపండి. సో ఎవరైనా సరే ర్యాష్గా నెగ్లిజెంట్గా డ్రైవింగ్ నడిపి తద్వారా వేరే వాళ్ళ ప్రాణానికి అపాయాన్ని గాయాన్ని కలిగజేస్తే మాత్రం వాళ్ళపైన బిఎన్ఎస్ సెక్షన్ 281 కింద కేసు పెడతారు. వాళ్ళకి 6 months వరకు జైలు శిక్ష, లేకపోతే కొన్ని వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు ఈ 6 నెలల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. ఈ శిక్షల పట్ల అందరికీ అవేర్నెస్ అనేది కావాలి. సో ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ వీడియోలు షేర్ చేయండి. దీనివల్ల మీరు వేరే వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారో తప్ప మీకు ఎటువంటి నష్టం అయితే లేదు. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. థ్యాంక్ యూ.